Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మెడిసిన్ చదవడానికి వెళ్ళిన ఒక విద్యార్థి రాజకీయాల వైపు ఆకర్షితులై మెడిసిన్ని పక్కన పెట్టి రాజకీయం చేయాలి అనుకోవటం కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం విచిత్రంగా కూడా ఉంటుంది. అంటే ఫైనల్గా ఎవరేం చేసినా డబ్బు కోసం. సమాజంలో మనం ఎన్ని మాట్లాడి సేవా గీవా అని మాట్లాడుకుంటాం. మనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మీద వెళ్ళి దానికి ఆ వృత్తికి న్యాయం చేసేదానికన్నా నాకు ఇంట్రెస్టెడ్ అయిన అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఈరోజు 15 సంవత్సరాలైంది మన హాస్పిటల్ స్టార్ట్ చేసి. ఖమ్మం టికెట్ రాలేదు అన్న తర్వాత గ్రహించారా? అంటే మనం ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా మనం ఇక్కడ కూర్చొని జనాల్లో బలం ఉన్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనేది అయితే గ్రహించాం. కనిగిరి నియోజకవర్గానికి ఒక పెద్ద శాపం ఫ్లోరైడ్. ఎమ్మెల్యేగా మీరు చేసినటువంటి మేజర్ ప్రోగ్రామ్ ఏముంది అక్కడ? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 175 కోట్లతో ఒక ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ రామతీర్థం జలాశయం అనేసి ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాం. ప్రతి గ్రామానికి ఒక కుళాయి పెట్టేసి ఆల్టర్నేటివ్ వాటర్ ఇచ్చే స్కీమ్ని రామతీర్థం జలాశయం నుంచి 1.5 ppm ఉంటే అంతవరకు పర్వాలేదు, నార్మల్. కానీ కనిగిరి ప్రాంతంలో 8 to 10 ppm వరకు ఉంది. అంటే హౌ డేంజరస్ ఇట్ ఈస్ అనేది. కనిగిరిలో ఎవ్రీ డే ఒక పర్సన్ చనిపోతుంది. అవర్ పీపుల్ ఆఫ్ కనిగిరి నోస్ ద డెత్ డే. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాథటిక్ కండిషన్. ఒక ఆరోపణ అయితే ప్రజలనుకున్న ప్రజాప్రతినిధులు మాత్రం మినరల్ వాటర్ తాగుతున్నారు, ఆ ప్రజలు మాత్రం ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారు. మీరు అన్నమాట వాస్తవమే. మీకు ఇంకా మీరు తాగుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు బబుల్స్ తెప్పించుకొని స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. మనం చేయగలిగినంత వరకు మా స్థాయిలో మేము చేసాం, ఇంకా చేయడానికి ప్రయత్నించాం తప్ప మీరు కూడా ప్రజాప్రతినిధి కాబట్టి మీకున్న వనరులు పోగొట్టుకొని వాళ్ళలాగా బతకండి అని చెప్తే. సో మీ 5 ఏళ్ల ఎమ్మెల్యే కెరీర్లో మీ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ, కనిగిరి నియోజకవర్గంలో లిక్కర్ సిండికేట్ని శాసించే వాళ్ళకి నిజమే? అంటే ఒక గొప్పలంటే ఫస్ట్లో మా ఫాలోవర్స్ కొంతమంది ఒక రాంగ్ ఫస్ట్ ఇయర్లో ఆ మిస్టేక్ జరిగింది. జరిగిన దాన్ని మంచి జరిగినప్పుడు మా మీద యాసప్పుడు చెడు జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్లో కొంత మా ఫాలోవర్స్ తప్పు చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. మీరు ఎప్పుడైనా ఎనీ ఓపెన్గా డిబేట్లో ఎనీథింగ్ కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ తిరిగి నిలబడదు అని నమ్మటం వల్ల సైలెంట్ అయ్యారు. ఒక లీడర్ పోతే నెక్స్ట్ లీడర్ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దశ దిశ చూపించే నాయకుడు లేకపోవటం. కాంగ్రెస్ పార్టీ దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. సరిగ్గా అదే దాని గురించి మేము మాట్లాడుకుంటాం. పార్టీ పరంగా ఎవరెంత పనిచేస్తున్నారనేది మీరు ఆలోచించుకోండి. కానీ కంపల్సరీగా ఇంకొక పార్టీ పుట్టుకొస్తాం జనసేన పేరుతోటి, పవన్ కళ్యాణ్ గారు. హాయ్, వెల్కమ్ టు iDream. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా రాజకీయాల్లో ప్రస్తుతం చాలా స్తబ్దతగా కనిపిస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లా లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కార్యకర్తగా. గతంలో డీసీసీ అధ్యక్షులుగా ఉండి తర్వాత కొత్త వారికి అవకాశం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కార్యకర్తగానే ఉంటుంది. అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ తగిలినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా మీరు పోటీ చేసినట్లున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి దాదాపు విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము కొనసాగుతూ రావడం జరిగింది. ఎన్ఎస్ఐ దావణగిరిలో యూత్ కాంగ్రెస్, ఆ తరుపతి ఎమ్మెల్యే టికెట్ రావడం, కనిగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 2014 పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీని ఏదో విధంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే 14లో కూడా మనం దెబ్బ తగిలినప్పుడు అది తప్పు ఎవరు చేసినా పార్టీకి దెబ్బ తగిలింది కాబట్టి దాన్ని మనం భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరూ పార్టీ విడినా కానీ మేము పార్టీని కనిపెట్టుకున్నాం. అంటే సమైక్యాంధ్రకి సంబంధించినటువంటి ఉద్యమం అంత హీట్ జరుగుతూ ఉన్నప్పుడు పోటీ చేయడం వల్ల ఉపయోగం లేదు అని గుర్తించలేకపోయారా మీరు? పోటీ చేసినా ప్రజల ఆగ్రహానికి గురి కావడం తప్పదని ఉండదు, కానీ పార్టీ సమస్యలో మనకు పార్టీ బాగున్నప్పుడు మనం సీట్ ఇచ్చి, నాకు రాజకీయంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ గారు, మరి అల్వార్ ఎంపీ గారు జితేందర్ సింగ్ గారు వీరు ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు దానికి విధేయుడిగా ఆ రోజు పార్టీ కష్టకాలంలో మనందరం నిలబడాలనే ఉద్దేశం ఆ రోజు నిలబడటం జరిగింది. అసలు ఈ రాజకీయాల్లోకి రావాలి అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు? నేను దాదాపు 7th క్లాస్ నుంచే ఈ పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే కావాలనేది ఒక మైండ్ సెట్ ఉండేది. ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ అది సినిమా ప్రభావం కానీ, ముఖ్యంగా ఈ టీ కృష్ణ మూవీస్ చూసినప్పుడు
ఒక ఎమ్మెల్యే చెడ్డగా ఉంటే ఇట్లా చేయొచ్చు, ఒక ఎమ్మెల్యే మంచిగా ఉంటే ఇట్లా చేయొచ్చు, ఎమ్మెల్యే మంచివాడైతే ఏం జరుగుద్దని అంకుశం, ఇట్లా కొన్ని మూవీస్ ఉన్నాయి, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం, ప్రజాస్వామ్యం. ఆ ఏజ్లో కొంత ఇంపాక్ట్ మా మీద పడిందని అదే మెయిన్ కారణం అనేది నా ఉద్దేశం. టీ కృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా ప్రజాప్రతినిధులు అంటే అదేదో ఒక ద్రోహుల్లాగా, సమాజం పట్ల వాళ్ళు చాలా చిన్న చూపు, ప్రజల పట్ల చిన్న చూపు ఉన్నట్లుగా ఆ పాత్రలు నడుస్తూ ఉంటాయి. ఆ పాత్ర చూసా దాంట్లో ఎంఎస్ రెడ్డి గారు ఒక సినిమాలో ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసినప్పుడు హౌ ఏ పాజిటివ్ పర్సన్, ఒక ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పాజిటివ్గా ఉంటే ఎట్లా మేలు చేయొచ్చు అనే మెసేజ్ కూడా దాంట్లో వస్తుంటుంది. సో వాటిలో డెఫినెట్గా మనం పాజిటివ్ సైడ్ ఉంటే ప్రజలకు మేలు చేయొచ్చు అనే కాన్సెప్ట్తోనే పాలిటిక్స్లోకి రావడం. ఒంగోలు, ప్రకాశం జిల్లా అంటే ఎక్కువగా ఈ కమ్యూనిస్టు భావాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. టీ కృష్ణ సినిమాల్లో కూడా అవే ఎక్కువగా ఉంటాయి. మరి కమ్యూనిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా కాంగ్రెస్ వైపు అంటే మేము విద్యార్థి దశ తర్వాత రాజకీయంగా కర్ణాటకలో ఎంబీబీఎస్ చదవటం జరిగింది. అక్కడ మా కాలేజ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీతో ఉండటం. సో ఆ రోజు కూడా అందరు వెళ్ళి చదువుకోవడానికి ఉంటే మనం చదువుతో పాటు ఈ రాజకీయం పట్ల ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఆ రోజుల్లోనే రామకృష్ణ హెగ్డే, ధర్మ్ సింగ్ ఇట్లాంటి పెద్దలతో కూడా, మాకు దినేష్ గుండూరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉండేవాళ్ళు, వారందరితో కలిసి తిరగటం, ఆ పార్టీతో ఉన్న సంబంధాల ద్వారా అటు వెళ్ళటం జరిగింది. అంటే కర్ణాటక మెడికల్ కాలేజ్ చైర్మన్ ఎలక్షన్కి కూడా పనిచేసినట్లున్నారు మీరు? అవునా, 95 ఎలక్షన్స్కి ఐ హ్యావ్ ద చీఫ్ క్యాంపెయినర్గా ఉండేవాళ్ళం. అంటే విద్యార్థి స్టూడెంట్ వింగ్ అన్ని నేను చూసేవాడిని అక్కడ. సో మా కాలేజ్ చైర్మన్ ఈజ్ అ బిగ్ టైమ్. అంటే కాంగ్రెస్ పార్టీలో 36 సంవత్సరాలు పార్టీ ట్రెజరర్గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మంత్రి కూడా కర్ణాటకలో. సో వారితో వారి అబ్బాయి మల్లికార్జున అని, అతను కూడా ఇప్పుడు మంత్రి ప్రధాని, వారితో పనిచేసాం. 95, 99 రెండు ఎలక్షన్స్ మా విద్యార్థి వింగ్స్ మొత్తం నేను చూసేవాడిని అక్కడ కాలేజీలో. అప్పుడేనా మీరు మెడికల్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు? అంటే 2 సంవత్సరాలు వేస్ట్ అయినాయి కానీ దానివల్ల పొలిటికల్ నాలెడ్జ్ వచ్చింది కదా, మనం వేరే విధంగా తిరగలే. బట్ పొలిటికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మెడికల్ పక్కన పెట్టాం. తర్వాత దాన్ని సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇన్ టైంలో క్లియర్ చేయడం జరిగింది. కానీ మెడిసిన్ చదవటానికి వెళ్ళిన ఒక విద్యార్థి రాజకీయాల వైపు ఆకర్షితులై మెడిసిన్ని పక్కన పెట్టి రాజకీయం చేయాలి అనుకోవటం కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం విచిత్రంగా కూడా ఉంటుంది. అంటే మా తల్లిదండ్రులు ఇద్దరు చదువుకోలేదు. సో వారికి యాంబిషన్ ఎవరో మీలాంటి పెద్దలు చెప్పిన దాని ప్రకారం మీ అబ్బాయిని డాక్టర్ చదివించుకుంటే హ్యాపీగా ఉంటాడు, అతని ఫ్యూచర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నా ఉద్దేశంలో ఎల్ఎల్బి చదవాలని. నేను నెల్లూరులో అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకురావడం జరిగింది. మా ఫాదర్ ఎంబీబీఎస్ చదవాలని వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నా మెడికల్ సీటు కూడా రాలేదు, డొనేషన్ వారే కట్టి అక్కడ సీట్ ఇవ్వటం జరిగింది, సీట్ ఇప్పించడం జరిగింది. ఆ సెగ్మెంట్లో అక్కడ పోయినప్పుడు మన మనసులో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని సైడ్ డెఫినెట్గా ఎవరైనా, ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా ఫోర్స్ చేసి పంపుతారు కానీ, బట్ వాడి విజన్ ఎక్కడ ఉంటుందో అక్కడ 100% మనిషి అక్కడికి వెళ్తాడని తెలియజేస్తాను. నా ఎయిమ్ అక్కడ ఫైనల్గా ఏదో ఒక రోజు పొలిటికల్ రావాలనేది లోపల ఉన్న ఇంటెన్షన్. అక్కడ ప్లేస్ దొరికింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్ ఆన్ దట్ ఇదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే వాళ్ళు ఏమన్నా అడిగారు మిమ్మల్ని, లేదంటే మీరే? అంటే నేను అక్కడ కాలేజ్ సెక్రటరీగా ఎలక్షన్లో కాలేజీలో నిలబడి నేను గెలిచాను. అక్కడ కాలేజ్ క్లాస్ రిప్రజెంటేటివ్ అంటారు. ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్లో గెలిచినప్పుడు కొద్దిగా ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు రావడం కాదు, మనమే దాన్ని చొరవ తీసుకొని కొద్దిగా యాక్టివ్గా వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా షార్ప్ ఉన్న క్యాండిడేట్స్ని పికప్ చేస్తారు. సో అక్కడ కర్ణాటక యూత్ కాంగ్రెస్ తరఫున పనిచేశారా మీరు? చేశాను, దావణగిరి యూత్ కాంగ్రెస్ చేశాను. ఏం పొజిషన్లో చేశాను? అక్కడ సెక్రటరీగా, టౌన్ సెక్రటరీగా, అట్లా చిన్న పోస్టులు. అంటే అక్కడ మా దినేష్ శెట్టి అని చెప్పి మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళ బ్రదరు మా క్లాస్మేట్. సో వాడి త్రూ ఆ లింక్లో అక్కడ ఆయన క్వార్టరీలోనే మేము కలిసి పనిచేయడం. సో ఓకే, మళ్ళీ ఎంబీబీఎస్ తర్వాత పీజీ జనరల్గానే ఎండీ చేయడం అనేది కామన్గా కొనసాగుతుంది. కానీ అంటే నరసింహారెడ్డి గారు మాత్రం ఎంబీబీఎస్ తోటి ఆపేశారు. అంటే ఈ ఎంబీబీఎస్ అనేది ఒక డిగ్రీ సేఫ్ అనే దీని మీద దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. పీజీ చేసి నాకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళటం ఇష్టం లేదు. బేసిక్గా ఒక హాస్పిటల్ కట్టే అడ్మినిస్ట్రేటర్గా, డాక్టర్గా ఒక డిపార్ట్మెంట్ మేనేజర్, మల్టిపుల్ ఫ్యాకల్టీస్ పెట్టి ఈ అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 2001లో ప్లాన్ చేసాం. 1లో ప్రారంభం. ఆ రోజు మా ఫాదరు పీజీ జాయిన్ కమ్మని చెప్పేసి గట్టిగా కోరటం జరిగింది. నేను వద్దు, నాకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఐ విల్ గో ఫర్ దాన్ని. ఆ రోజు అమరావతి హాస్పిటల్ కట్టడం జరిగింది.
కట్టి దాన్ని ఈరోజు ఈ స్థాయికి డెవలప్ చేయడం జరిగింది. అంటే హాస్పిటల్ కట్టడం వల్ల మీ అడ్మినిస్ట్రేటర్గా మారుతారు తప్పితే మీరు తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా డాక్టర్ అవ్వలేరుగా. అంటే ఫైనల్గా ఎవరేం చేసినా డబ్బు కోసం. సమాజంలో మనం ఎన్ని సేవా గీవా అని మాట్లాడుకున్నా మనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మీద వెళ్ళి దానికి ఆ వృత్తికి న్యాయం చేసేదానికన్నా నాకు ఇంట్రెస్టెడ్ అయిన అడ్మినిస్ట్రేటర్గా ఉండి ఈరోజు 15 సంవత్సరాలైంది మన హాస్పిటల్ స్టార్ట్ చేసి ఒక ఎథికల్గా నో అడ్వర్టైజ్మెంట్, నో ఆర్ఎంపీస్తో ఆ కాన్సెప్ట్తో రన్ చేస్తున్నాం అమరావతి హాస్పిటల్. ఈరోజు వీలైనంత వరకు ఆ పేద ప్రజలకు ఇక్కడ మన చేతనే కార్పొరేట్ వైద్యంలో కూడా సామాన్యుడి దగ్గర ట్రాన్స్పరెన్సీగా మా దగ్గర ఉన్న మొత్తం సీనియర్ డాక్టర్స్ విత్ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు ఈ 15 సంవత్సరాలు ఏ రోజు దేవుడి దయ వల్ల చిన్న ఇన్సిడెంట్ కూడా మా దగ్గర రాలేదు. ఎందుకంటే మన పేషెంట్ ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఉన్నంతసేపు వారి పట్ల శ్రద్ధ చూపించడం జరిగింది. కాబట్టి అడ్మినిస్ట్రేటర్గా నేను ఉండటం వల్ల చాలా ప్లస్లే జరుగుతాయని చెప్పేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బు లేదా అని చెప్పి వస్తే మనం కొంత సాయం చేయడానికి కుదరదు. అదే డాక్టర్గా ఉంటే నా దగ్గరికి వాడు రాడు. ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నందువల్ల కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ హాస్పిటల్ పెట్టడం ద్వారా మా తల్లిదండ్రులు ఏదైతే ఆశించారో అది మనం చేయగలుగుతాం. సో ఒక డాక్టర్గా చేయలేకపోయినా అడ్మినిస్ట్రేటర్గా సక్సెస్ అయ్యారు. మళ్ళీ హాస్పిటల్ నుంచి మళ్ళీ పాలిటిక్స్ రిటర్న్ బ్యాక్ ఎలా జరిగింది? ఈ హాస్పిటల్ 2002లో ఆగస్టున చిన్నజీఆర్ గారు స్వామి చేతుల మీద ప్రారంభించిన తర్వాత 2004కి ఒక అమరావతి గుంటూరులో ఒక బెస్ట్ హాస్పిటల్గా మనం ఎస్టాబ్లిష్ కాగలిగాం. 2004లో మా గ్రామ పెద్దలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి అడిగినప్పుడు ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న పేపర్ నాలెడ్జీ లేకపోతే బ్యూరోక్రాట్స్ వీళ్ళ ద్వారా తెలిసిన దాని ప్రకారం తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. మేము అక్కడ ప్రజలకు వెళ్ళి విశ్లేషించినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మంచి పాజిటివ్. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలవటం జరిగింది. మీరందరూ పనిచేయండి, సర్వేలో చూసి ఇస్తామని చెప్పి ఆ రోజు వారు చెప్పడం కూడా. ఆ ప్రతిపాదనగా 2004 ఖమ్మం, మా గ్రామం ఖమ్మం నియోజకవర్గంలో ఉండేది. సో ఖమ్మం టికెట్ అడుగుతూ అప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, పిసిసి ఆయన సిఎల్పి లీడర్గా ఉండేవాళ్ళు, వారికి అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కొన్ని కారణాల చేత ఆ సమయంలో టికెట్ రాలేదు. కానీ మీకు టికెట్ రాకపోవడానికి జనార్దన్ రెడ్డి గారు వేరే వ్యక్తిని సూచించడం ఒక ప్రధాన కారణం అని అంటుంటారు. అంటే ఆ రోజు వయసు తక్కువ మాది. మీరు అన్నట్టు జనార్దన్ అంటే గతంలో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులకు ప్రామిస్ చేసి మరి వారి స్థాయి పెద్దది కాబట్టి ఢిల్లీ స్థాయిలో వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత మిస్ అయింది కూడా కారణం అదే. మీకు అప్పటికే ఢిల్లీతో కొంత సంబంధాలు ఉన్నాయి కదా, మరి అంత దూరం ఆలోచించలేదా ఇక్కడ? అంటే మనం కొత్త రాజకీయాల్లో కాబట్టి ఈ సర్వేలు వీటిని చూసి ఇచ్చినప్పుడు డాక్టర్ ఒక విద్యావంతుడు ఆ రోజుల్లో కూడా మేము ప్రజలకి మెడికల్ క్యాంప్స్ కానీ మన దగ్గర ఉన్న సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ ప్లస్ బంధువర్గంగా ఉన్నప్పుడు ఇస్తారనే ఆశతో ఉన్నాం. కానీ బట్ కొన్ని బైపాస్ థింగ్స్ ఆ రోజుల్లో యంగ్ ఆఫ్ ద పాలిటిక్స్ కాబట్టి కాలేజ్ పాలిటిక్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, ఈ రియల్ పాలిటిక్స్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ డిమాండ్ మేరకు నా ఎఫర్ట్స్ నేను చేయలేకపోయానేమో అనుకుంటున్నాను. అంటే అసలు ఈ పాలిటిక్స్లోకి రావడానికి కేవలం సినిమాలే కారణమా? మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే లైఫ్ ఉంది? మా కజిన్ మా బాబాయ్ ముక్కాస్ రెడ్డి గారు ఆయన చిన్నప్పుడు 83లో వారు ఎమ్మెల్యే కావటం జరిగింది. మా ఫాదర్ బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో వారు మంత్రి అయినప్పుడు ఒంగోలులో ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా నన్ను ప్యాంపర్ చేయడం కూడా జరిగింది. నా విద్యాభ్యాసం కొద్దిగా కుంటుపట్టడానికి కారణం ఈ రాజకీయ పట్ల ఆకర్షిత కూడా. ఆ రోజు వారు మంత్రిగా ఉన్నప్పుడు మా కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం మనల్ని అట్లా వాడినప్పుడు కొంత ఇంపాక్ట్ వారు మేజర్గా వారు కూడా ఒక వన్ ఆఫ్ ద థింగ్ పొలిటిక్స్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇంట్రెస్ట్. సో మీకు మీ బాబాయి సినిమాలు ఈ రెండు కలిసి మిమ్మల్ని రాజకీయాల వైపు ఆకర్షణ చేస్తారు. 100%. ఖమ్మం టికెట్ ఆశించారు, రాలేదు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ. అప్పుడు స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. ఆ తదుపరి ఢిల్లీ పెద్దలే గ్రహించి జిల్లా అధ్యక్షులుగా ఇవ్వడం. అప్పుడు చిన్న క్లాష్ వచ్చింది. అంటే జిల్లా అధ్యక్షుడిగా మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయనీయలేదు. అప్పుడు కొన్ని కారణాలు ఏంటంటే వారు సూచించిన వ్యక్తులు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలుసు సముద్రాలు రకరకాలుగా ఉన్నాయి.
సో మాకు అప్పుడు ఆస్కర్ ఫెర్నాండెస్ గారు మమ్మల్ని రికమెండ్ చేసి అశోక్ తన్వర్ ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరి స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు జరుగుతుంది. అంటే ఈ ఖమ్మం టికెట్ రాలేదు అన్న తర్వాత గ్రహించారా, అంటే మనం ఢిల్లీ స్థాయిలో పై స్థాయికి వెళ్ళాలి. రాజకీయంగా మనం ఎక్కడ కూర్చొని జనాల బలం ఉన్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదనేది అయితే గ్రహించాం. జనాల బలాన్ని ఇక్కడ మోసే వ్యక్తుల ద్వారా కొంత వెళ్ళకపోతే ఎంత పెద్ద అయినా కూడా భూస్థాపితం జరుగుతుంది. అందరూ జాతీయ పార్టీలు ఇది కామన్, ప్రాంతీయ పార్టీలో క్వాలిటీ అసెస్ చేస్తారు కానీ అక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ పైరవీలు ఇవన్నీ తప్పు. సో అప్పటి నుంచే ఢిల్లీ సంబంధాలు. ఢిల్లీ సంబంధాలు. ఢిల్లీలో ఎవరితో ఎక్కువ మీకు అటాచ్మెంట్స్? నాకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ తన్వర్ గారు, అప్పుడు మన మస్తానవల్లి గుంటూరు ఎమ్మెల్యే గారు, సుశాంత్ అండ్ బోరంగి అని చెప్పేసి ఈజ్ ఫ్రమ్ అస్సాం, హర్యానా ఎంపీ, తర్వాత కేవీ థామస్ ఫ్రమ్ కేరళ మంత్రి గారు, కర్ణాటక మయూరప్ప మౌలి కానీ ధరమ్ సింగ్ కానీ, దాదాపు ముఖ్యంగా మమ్మల్ని బాగా యూత్ కాంగ్రెస్లో మేము జాయిన్ అయిన తర్వాత మన అల్వార్ ఎంపీ గారు ఉంటారు. ఈజ్ వెరీ సిన్సియర్ అండి, కింగ్ అనమాట ఆయన రాజస్థాన్. ఈ వేర్స్ మామూలు సింపుల్ డ్రెస్తో సింపుల్గా ఉంటారు, వెరీ హానెస్ట్. మేము ఏదైనా జెరాక్స్ తీసుకొని 3 రూపాయలు అయితే మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు తీసిచ్చే గవర్నమెంట్ వాళ్ళు. దాని పట్ల ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్లో ఉండేవాళ్ళు. అంటే ఆమ్ ఆద్మీ సిపాయి ప్రోగ్రామ్ జరిగినప్పుడు వారితో పనిచేయడం జరిగింది. వారు అంటే యూత్ కాంగ్రెస్ మీకు తప్పకుండా కోటా టికెట్లు ఇస్తామని అడిగారు. యాక్చువల్గా 2009లో కూడా మా టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ అయింది, బీసీ కోటా కింద అనౌన్స్ అయినప్పుడు మేము వెళ్ళి అడిగాం, మేము యువజన కాంగ్రెస్లో మరి విద్యావంతులు ఇంత అయ్యి మేము చిన్నప్పటి నుంచి పనిచేసాము, మా ప్రొఫైల్ ఇదిగోండి ఇంత ఉంది, మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, మేము యువజన కాంగ్రెస్ వయసు దాటే లోపల కూడా మీరు ఇవ్వలేకపోతే ఇంకా ఫ్యూచర్లో యూత్ కాంగ్రెస్కి ఎవరు వస్తారని మేము ఢిల్లీలో వారిని నిలదీయడం జరిగినప్పుడు వారు వెంటనే దాన్ని పెద్దలు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తే సిడబ్ల్యూసీలో ప్రత్యేకంగా మా సీట్ని మాకు ఇవ్వడం, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ బై ద హార్డ్ వర్క్ వీ గాట్ టికెట్ వితౌట్ ఎనీ దిస్. కానీ 2009లో కనిగిరి టికెట్ మీకు వచ్చినప్పుడు రాకుండా రాజశేఖర రెడ్డి గారు కొంత వ్యతిరేకించలా, క్యాస్ట్ ఈక్వేషన్ ద్వారా కొంత అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని తిరిగి పెద్దలు రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత దాన్ని వారు మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ రోజు వారు రాహుల్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు ఒక టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఢిల్లీలో లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకున్నారంటే ఈయన్ని మీరు వ్యతిరేకించినట్లేగా. వ్యతిరేకంగా మా ప్రయత్నం మేము యువజన కాంగ్రెస్ ద్వారా మాకు టికెట్లు ఇవ్వమని చెప్పి గ్రూప్ కోసం వెళ్ళాం. మేము గతంలో మాకు అన్యాయం జరిగింది, పెద్దలు రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకొని యువజన కాంగ్రెస్ అంటే మీటింగులు జెండాలు కట్టడానికి తిరగటానికే కాదు, మాకెందుకు ఎవరైనా నిలదీసినప్పుడు మాకు న్యాయం జరిగింది. దాంట్లో భాగంగా కుర్ర నరసింహారెడ్డి కనిగిరి, మైలవరం అప్పసాని సందీప్, అట్లానే శ్రీకాంత్ రెడ్డి గారు, మొత్తం 5 టికెట్స్ ఢిల్లీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అది యువజన కాంగ్రెస్ కోటాలో భాగంగా ఆ రోజు జనాల్లో ప్రజల్లో మనం తిరుగుతున్నాం కాబట్టి వారు గ్రహించి ఆ రోజు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వీళ్ళు ఇస్తే గెలుస్తారా, వీళ్ళ ప్రజల్లో బలం ఉందా లేదని ఎంక్వైరీ చేసి ఇవ్వటం జరిగింది. వ్యతిరేకించింది కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ లైన్ ఆఫ్ యాక్షన్లో ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో కొన్ని అక్కడ ఇవ్వాల్సిన పొజిషన్లు ఇవ్వడం జరిగింది. మా మీద ప్రత్యేకంగా ఇవ్వకూడదని ఏం లేదు, ఆ పొజిషన్లో జరిగింది. దాన్ని కొద్దిగా మనం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, వారిని కాదని వేరే మారుస్తున్నారు కాబట్టి మేము ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అడగటం. అప్పుడు డీలిమిటేషన్లో మా నియోజకవర్గం కనిగిరికి వచ్చింది, సో అందుకని కనిగిరి మనం అడగటం. సో 2009లో రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చేంత స్థాయిలో ఉగ్గు నరసింహారెడ్డి గారు వెళ్ళారు అంటే రాహుల్ గాంధీ గారితో మీకు అంత సన్నిహిత సంబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి? రాహుల్ గాంధీ గారితో అంత సన్నిహితం యువజన కాంగ్రెస్ ఒక వర్కర్ కింద అక్కడ మనం ర్యాపో డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ సిన్సియర్గా పనిచేయడం నా ఫస్ట్ నుంచి అలవాటు. ఈవెన్ ఇప్పుడు మా కాలేజీలో 12 మంది జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, క్లాస్ రిప్రజెంటేటివ్. మిగతా 11 మంది దూరంగా ఉన్నారంటే వారు అంతవరకే పరిమితం అయ్యారు. మనం కొద్దిగా చొరవ తీసుకొని కొద్ది కష్టమైన దాన్ని సిన్సియర్ పనిచేయడం. దాంట్లో భాగంగా ఈ ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెరగడం వల్ల దిస్ ద క్యాండిడేట్ హూ వర్క్ ఇన్ ద మెడికల్ క్యాంప్ లాస్ట్ టైం. ఇప్పుడు మెడికల్ క్యాంప్ మేము ఆర్గనైజ్ చేసాం, ఆమ్ ఆద్మీ సిపాయి ప్రోగ్రామ్ చేసినప్పుడు 7,000 మందికి చేయమంత హాని లేకుండా వాళ్ళు ఎటువంటి మెడికల్ వైద్య సమస్యలు ఉన్నా దాన్ని నీట్గా కోఆర్డినేట్ చేసినప్పుడు బెస్ట్ ఎవరంటే మెడికల్ వింగ్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి అందరు రిపోర్ట్. సో ఈ బెస్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఉగ్ర నరసింహారెడ్డి. దిస్
టికెట్ అడిగేటప్పుడు కూడా అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. ఎప్పుడైతే సిన్సియర్గా మన పని మనం కరెక్ట్ చేస్తే ఏదో రిజల్ట్ దాంట్లో భాగంగా ఏంటంటే నా ఆ టికెట్ వచ్చిందని నా ఆశ. కనిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు సార్? వాస్తవంగా నాకు టికెట్ ఇవ్వటాన్ని నేను రాహుల్ గాంధీ గారి తర్వాత మెయిల్ పెట్టాను, మీరు ఈ విధంగా టికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్, నెక్ ఆఫ్ మూమెంట్లో టికెట్ ఇచ్చిన తర్వాత స్థానికంగా మేము ఎటువంటి పని చేసుకోలేకపోయాం. మరి బాబురావు గారి దురదృష్టమో నా మీద అదృష్టమో వారు డిస్క్వాలిఫై కావడం జరిగింది. దాంతో కొంత క్వశ్చన్ దొరికింది నాకు, అంటే కేడర్ని అసెంబ్లీ చేసుకోవడానికి. వాళ్ళు అది పోయింది కదా, ఇక సింబల్ లేదు కానీ వాస్తవంగా అయితే మేము ఓడిపోవాల్సిన సీట్ అది. ఆ రోజు యువజన కాంగ్రెస్ కోటాలో ఇచ్చినా దాన్ని బిఫోర్ అనౌన్స్ చేయకపోవడం వల్ల స్థానికంగా సెట్ చేసుకున్నాం. గెలిచిన తర్వాత అంటారా, ఐ ఫెల్ట్ నా డ్రీమ్, అంటే నా కళ ఫుల్ఫిల్ అయిందని, థ్యాంక్స్ టు గాడ్ అంతే. అక్కడ కౌంటింగ్ జరగటం డైరెక్ట్గా మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసి భగవంతుడి దగ్గర. ఎందుకంటే మా ఫ్యామిలీ ఎవరు నాకు సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా నేనే చేసుకోవాలి, ఫైనాన్షియల్ నేనే చూసుకోవాలి, టికెట్ నేనే చూసుకోవాలి, ఈ పొలిటిక్స్ నేనే చూసుకోవాలి. సో అటువంటి దశలో ఒక కోరిక ఫుల్ఫిల్ కావటం అంటే ఏజ్లో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో ఇంకా దాని తర్వాత కోరికలు లేవు. మై యాంబిషన్ ఇస్ టు ఫుల్ఫిల్ ద పీపుల్ ఆఫ్ కనిగిరి. కనిగిరి ప్రజలకు ఏ విధంగా మనం న్యాయం చేయగలం అనే ఒక కాన్సెప్ట్ ఆ రోజు తీసుకున్నాం, దాని ప్రకారమే మనం వర్క్ చేయటం. కనిగిరి నియోజకవర్గానికి ఒక పెద్ద శాపం ఫ్లోరైడ్. మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచే ఫ్లోరైడ్ పీడిత ప్రజలు అక్కడ కొనసాగుతూ వచ్చారు. ఎమ్మెల్యేగా మీరు చేసినటువంటి మేజర్ ప్రోగ్రాం ఏముంది అక్కడ? ఈ ఫ్లోరైడ్ అనే సబ్జెక్ట్ మీద బిఫోర్ ఎమ్మెల్యే కూడా నేను కొంత అక్కడ కొన్ని ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు నా దశ చిన్న హాస్పిటల్ నుంచి ఏదో ఒక ఏరియాలో అడిగారు, అక్కడ మనం సపోర్ట్ చేయటం జరిగింది. యాక్చువల్ ఈ ఫ్లోరైడ్ అనేది అసలు ఈ భారతదేశంలోనే ఫస్ట్ ఐడెంటిఫై అయింది మా ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కమ్మోరపల్లి అని చెప్పి విలేజ్ మా కాన్స్టిట్యున్సీలో ఉంది. అది దర్శి ఈ రెండు హ్యాబిటేషన్లో ఫస్ట్ శాంపిల్స్లో ఈ ఫ్లోరైడ్ అనే ఒక ట్రేస్ ఎలిమెంట్ ఉంది, హానికరమైంది ఉందని ఆ రోజులకు ఉంది. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇట్స్ మేబీ ఇన్ అరౌండ్ 1880s సమ్వేర్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. దానికి అప్పటి నుంచి జరిగిన ప్రక్రియలో మా ప్రాంతంలో గట్టి బలమైన నాయకుడు లేకపోవటం వల్ల వచ్చారు, కానీ దాని పట్ల శ్రద్ధ చూపించడం వల్ల మేము చాలా నష్టపోయాం. కనిగిరి ఒక చెరువు ఇచ్చారు, కానీ అది తీసుకెళ్లి బుచ్చిలో కట్టారు. చెరువు మీద కనిగిరి చెరువు అని ఇప్పుడు ఉంటుంది. అంటే ఆ రోజున్న పెద్దలు, అప్పుడున్న నాయకులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ శాంక్షన్ అయిన పెద్ద చెరువుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అట్లానే ఈ సాగర్ కాలం ఉంది. ఈ నర్సంపేట ఏరియా కన్నా కూడా ముందు మా ఏరియా అది ప్రవహించాలి, పారుదల ఉండాలి. కానీ అది దాని మీద ఎక్కువ ఒత్తిడి లేకపోవడం చేతన ఏమైనా కానీ పేపర్కే పరిమితమైంది, కానీ ఎటువంటి పని జరగదు. ఈ దీంట్లో ఉన్న ఆయకట్టు ఎక్కువ సాగర్ నుంచి వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రైట్ కెనాల్ మాకు ఎక్స్టెన్షన్ అనేది జరిగిన ఉపాయం లేని పని. 1,00,000 ఎకరాలకు పారుదల కెపాసిటీ ఉన్న ఈ సాగర్ దీన్ని 2 లక్షలకు ఆల్రెడీ వాడుతున్నారు. సో మళ్ళీ కాలువలు కట్టి డబ్బులు వృధా చేయడమే తప్ప దానివల్ల పెద్ద ఒరిగేది లేదని చెప్పేసి అక్కడ. ప్లస్ మోర్ ఓవర్ ఆ ఫ్లోరైడ్కి మేమేం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 175 కోట్లతో ఒక ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ రామతీర్థం జలాశయం నుంచి ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయొచ్చు. ఆ శాంక్షన్ చేయించే దాన్ని అంచెల ద్వారా 2 ఫేజులుగా మేము కంప్లీట్ చేయడం. 3వ ఫేజు స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. ఈరోజు దాదాపు 300 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామాల్లో సింగిల్ సోర్స్ పాయింట్, అంటే ప్రతి గ్రామానికి ఒక కుళాయి పెట్టేసి ఆల్టర్నేట్ వాటర్ ఇచ్చే స్కీమ్ని రామతీర్థం జలాశయం నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అవన్నీ గ్రామాలు ఇవ్వటం. 3.5 అంటే మొత్తం 6 మండలాలు ఉంటాయి, 3.5 మండలాలు దాదాపు కవర్ చేసాం. ఇంకొక అంటే ఆల్మోస్ట్ 440 హ్యాబిటేషన్స్లో ఒక 300 చిల్లర గ్రామాలకి మనం ఇవ్వటం జరిగింది ఇది డ్రింకింగ్ వాటర్. కానీ ఆ స్కీమ్ కూడా ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూషన్ జరగటం లేదు. అంటే మనం చేసామని తృప్తే కానీ దాన్ని ఇంకా 100% చేయలేదు. అట్లానే మన రోటరీ, గుంటూరు రోటరీ వడ్లమాన్ రవి గారి సపోర్ట్తో ఒక 40 వాటర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసాం. మార్జిన్ అమౌంట్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ మేము కట్టి మనం వారికి అక్కడ వాటర్ ప్లాంట్స్ ద్వారా కొంత వాటర్ ఇస్తున్నాం. కానీ అది ఫైనల్ సోర్స్ కాదని ఇటీవల కూడా మేము చాలాసార్లు చెప్పాం అసెంబ్లీలో. కానీ మాకు ఆ వెలుగొండ ప్రాజెక్టు మా మండలాల్లో దాదాపు వస్తే
ఒక పీసీపల్లి మండలానికి రాదు వాటర్ సోర్స్. దానికి కూడా మేము సర్వే చేయించేసి 12 కిలోమీటర్లు ఒక డెడ్ రన్, అంటే ఒక ఎకరా కూడా పారుదల లేకుండా కాలువ తీస్తే ఆ మండలంలో కూడా చేయొచ్చు అనే కారణంతో అక్కడ పెట్టాం. ముఖ్యంగా ఈ ఫ్లోరైడ్ గురించి గతంలో మనం నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వస్తే నల్గొండ పోయేవాళ్ళు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ పెద్దలు ఏదైతే చెప్తున్నారో, అన్యాయం జరిగిందంటే మన ప్రాంతాలకు జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నల్గొండ దగ్గర అని చెప్పేసి ఎవరు వచ్చి నల్గొండ ఫోటోలు నల్గొండలో క్రిపుల్ చిల్డ్రన్ తీసుకోవడం జరిగింది. కానీ కనిగిరి ప్రాంతాల్లో ఉందని చెప్తారు కానీ ఎవరు అక్కడ పోయి ఎటువంటి సహాయ కార్యక్రమాలు జరగలేదు. తద్వారా చాలా కోల్పోయాం. ఈరోజు మనం చేయాల్సిన దానికి కొన్ని ఎక్స్ట్రాడినరీ రెజల్యూషన్ చేయాలని మా మనసులో ఉన్న ఆ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి మా దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఒకటి, తర్వాత రోసే గారు ఎక్కడం, దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చేంజ్, తర్వాత ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విభజన, దానికి మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం, ఇట్లా ప్రతి ఒక్క ఎపిసోడ్తో తీసుకోవాల్సిన మేము అసెంబ్లీకి పోయేవాళ్ళం కానీ ఎప్పుడు ధర్నాలు బంధువులతో సైతం చెయ్యాలనే ఆశలు చాలా ఉన్నాయి. అక్కడ పెన్షన్స్ ఇవ్వాలి, ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాలు అయిపోతాడు. బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్, డెంటల్ కేరీస్, బోన్స్ ఎఫెక్ట్, వెన్నుపూస ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, తద్వారా న్యూరలాజికల్ ఎఫెక్ట్స్, బ్రెయిన్ ఎఫెక్టెడ్, మెంటల్ రిటార్డ్ చిల్డ్రన్, స్టంట్ గ్రోత్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన యాజ్ పర్ జియో ప్రకారం మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవ్వాలంటే వాడికి కాలు ఉండకూడదు, చెయ్యి ఉంటే పోతేనే వాడికి పెన్షన్ ఇస్తారు. కానీ వీళ్ళకి 2 ఉన్నా కూడా దేనికి పనికిరాని పొజిషన్. అది మనం స్పెషల్గా ఎగ్జిబిట్ చేసి అసెంబ్లీలో డిస్కస్ చేసి ఇటువంటి వాళ్ళని కన్సిడర్ చేయాలి, ఫ్లోరైడ్ ఎఫెక్ట్గా ప్రత్యేకంగా పెన్షన్ ఏదన్నా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. తర్వాత ఈ బేసిక్గా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్, మరి నేను అక్కడే దాదాపు 7th క్లాస్ వరకు చదివా చిన్నప్పుడు. మేము ఎందుకు ఎఫెక్ట్ కాలేదంటే ఇక్కడ తీసుకుంటే న్యూట్రిషన్ డైట్ మీద కూడా పడుతుంది. నేను దానికి అదే మొన్న ఇటీవల కూడా గవర్నమెంట్ కోరింది, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ పెడితే మంచి పోషక పదార్థాలు, అంటే ఈ పాలు పెరుగు ఇప్పుడు గతంలో తింటున్నారు కాబట్టి అప్పుడు ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు కనిగిరిలో ఎవ్రీ డే ఒక పర్సన్ చనిపోతుంటాడు. ఇప్పుడు మీ టీవీ ద్వారా కానీ మేము గవర్నమెంట్ కానీ ఎవరికైనా ప్రతిపాదించారు, లేకపోతే సేవా సంస్థలు కూడా అడాప్ట్ అవర్ కనిగిరి, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాథటిక్ కండిషన్. అవర్ పీపుల్ ఆఫ్ కనిగిరి నో ద డెత్ డేట్. నేను ఇటీవల TV9 ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను, దే నో ద డెత్ డేట్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఎఫెక్ట్స్. వాడికి వైద్యం చేయించుకోవాలి. తర్వాత గవర్నమెంట్ లక్కీలి ఈ ఆరోగ్యశ్రీలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినంత మాత్రానే వాడు బతుకుడు అంటే నెక్స్ట్ ఇండైరెక్ట్గా ఇంకో పర్సన్ వీళ్ళు ఎఫెక్ట్ చేస్తారు. ఈ కిడ్నీ ఎందుకు దాని గురించి ఎలాబరేట్గా మాట్లాడుతానంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి భార్యదో కొడుకుదో ఎవరో తల్లిదో కిడ్నీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ బాడీలో ఈ కిడ్నీని యాక్సెప్ట్ చేయడం కోసం ఈ ఒక యాంటీబయాటిక్, ఈ ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ అని వాడతారు. ఈ వాడిన తర్వాత వీడి ప్రాపర్ హైజెనిక్ కండిషన్స్ లేకపోవడం వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నవాడు మరణించడం జరుగుతుంది. ఇచ్చినోడు హ్యాండిక్యాప్ట్ అవుతుంది. ఎందుకంటే వాడికి ఆర్థిక భారం, ఎక్కువ పనులు చేయలేడు. అగైన్ దే ఆర్ గెట్టింగ్. నేను చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటాను, మా కిడ్నీ మార్చుకోవడం అంత ఈజీగా కానీ బట్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ చాలా టఫ్. దాంట్లో కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని వాళ్ళకి ఏదైనా సెంటర్స్ కానీ హాస్పిటల్ కానీ, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చినా చనిపోతాడు మన టెంపరేచర్, మళ్ళీ వాడు తీసుకునే ఆహారం కానీ మెడికేషన్ కూడా ఎక్స్పెన్సివ్, దీని ద్వారా ఎఫెక్టెడ్. సో మై అపీల్ టు ఎవ్రీ అడాప్ట్ అవర్ కనిగిరి టు రెస్క్యూ ఫ్రమ్ ద ఫ్లోరైడ్. మేము మా చేతనైన లెవెల్లో ఆ రోజు గవర్నమెంట్లో విపరీతంగా ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో కనిగిరి రావడం జరిగినప్పుడు వాళ్ళకి చెప్పాము మేము ఆ రోజు అందరు స్టాల్స్ ఏం యూజువల్గా ట్రాక్టర్స్, పూల మొక్కలు, చెట్లు, లేకపోతే రకరకాల పండ్లు పెడతారు. మేము అక్కడ మా ప్రాంతంలో సివియర్లీ ఎఫెక్టెడ్ ఈ ఫ్లోరోటిక్ పేషెంట్స్ మొత్తాన్ని తెచ్చి స్టాల్స్ లాగా పెట్టి చూపించారు. ఇదిగోండి సార్ ఇతని పొజిషన్ ఇది అని చెప్పేసి ఆ రోజు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు వెంటనే దానికి స్పందించారు. కాకపోతే టైం తక్కువ ఉండడం చేత ఇంకా అనుకున్న స్థాయిలో జరగలేదు. బట్ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం కల్పిస్తే తప్పకుండా ఆ ఫ్లోరైడ్ మీద. కానీ మీరు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 1880లో ఐడెంటిఫై అయిందంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ అవుతున్నా కూడా ఒక వ్యాధిని లేదంటే ఒక ఫ్లోరైడ్ అనేటటువంటి ఒక భూతాన్ని తొలగించలేకపోవడం అనేది
ఇది ఎవరి లోపం, ప్రజాప్రతినిధులదా లేక ప్రజలదా? ప్రజాప్రతినిధులు అంటే మన ఇండియన్ కస్టమ్స్ ప్రకారం మన ఆర్థిక రాష్ట్ర బడ్జెట్ కానీ ఈ సర్ఫేస్ వాటర్ అనేది దీనికి ఫ్లోరైడ్ నిర్మూలించాలంటే గతంలో పిడుగురాళ్ళ మాచర్ల ఇవన్నీ ఏరియాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సాగర్ జలాలు అక్కడ సాగునీరు అందింది, సాగునీరు వల్ల ఈ ఫ్లోరైడ్ని మనం నిర్మూలించగలం. దాని అదర్ దాన్ దట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మా ప్రాంతంలో పండించిన భూముల్లో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సాయిల్ టెస్ట్ కూడా చేయించాం. ఈవెన్ మేము పండించిన పంట, మేము పండించిన పశువులు పాలు తాగుతాయి, అదే నీరు తాగుతాయి, ఆ తాగే పాలల్లో ఫ్లోరైడ్ ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ ఫ్లోరైడ్ ఉంటుంది. ధాన్యం, ఆ భూమిలో పండిన ధాన్యం ఉంటుంది, దాంట్లో ఫ్లోరైడ్ ఉంటుంది. యూజువల్గా ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ దాని మీద ప్రత్యేకంగా ఇక్కడ పండిన పంటను వేరే ప్రాంతం తరలించి అక్కడ నాన్ ఫ్లోరైడెడ్ కొంత కావాలి. ఫ్లోరైడ్ కూడా 1.5 ppm లోపల వరకు కావాలి. ఎప్పుడైతే 1.5 ppm ఎక్కువ ఉంటుందో ఇట్ కాజెస్ ప్రాబ్లం. సో ఆ ప్రాంతాన్ని నిర్మూలించాలంటే ఓన్లీ వన్ థింగ్ ఇస్ యూ గెట్ ఏ సర్ఫేస్ వాటర్. ఏదైనా జలాలతో, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ రాని లేకపోతే ఇంకోటి రాని, ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్నో పెడుతున్నారు, ఇప్పుడు ఎన్ని పెడుతున్నారు కదా, ఆ విధంగా ఆ ప్రాంతంలో సాగు జలాలు వచ్చి ఈ పొలాల్లో నెంబర్ ఆఫ్ టైం వాష్ అయితేనే. ఎందుకంటే క్షామపీడిత ప్రాంతాలు, అసలు వర్షం పడేది సంవత్సరంలో 10 రోజులు కూడా పడదు మా ప్రాంతం. వర్షం జనాలు చూడాలి, వర్షం వచ్చిందంటే ఏదో పండగలా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నిర్మూలించాలంటే ఓన్లీ థింగ్ దెర్ ఈజ్ ఏ ఇండైరెక్ట్గా దాని మీద గవర్నమెంట్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. డెఫినెట్గా ఇదే గవర్నమెంట్ నిర్లక్ష్యం. వాటర్ ఫ్లో ఉంటే తప్ప అది వాష్అవుట్ కాదు. అంటే కంపల్సరీగా ఎక్కడో చోట నుంచి అయితే వాటర్ ఇటువైపు డైవర్ట్ చేయాలి 100%. ఇది గవర్నమెంట్ ఎందుకని దీన్ని ఐడెంటిఫై చేయలేదు? పెద్దలు ఇప్పుడు గతంలో ఉన్న పెద్దలు పట్టించుకోలేదు ఈ ప్రాంతం. చెప్పాం కదా, లేస్తే నల్గొండ మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఈరోజు కొంత నిర్లక్ష్యంగా అయినమాట. మరి మా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రులు లేరు, ఏదో మంత్రులు ఉన్నా వాళ్ళకి అక్కడ శక్తి సరిపోక, ప్లస్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎక్కువ. ఇప్పుడు అది మరి రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ అని ఇప్పుడు ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దాన్ని మనం ఏదన్నా ఇక్కడ తెచ్చుకుంటే దానికి అది కంప్లీట్ అయితే కొంతవరకు ఉపయోగపడే పరిస్థితి. ఈ చెరువులన్నీ ఎక్సెస్ వాటర్, సర్ప్లస్ వాటర్ వస్తేనే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా సక్సెస్. ఆ ఎక్సెస్ వాటర్ వచ్చిన చెరువులో నింపుకొని దాన్ని వాడుకోవడం వల్ల కొంత ఫ్లోరైడ్ నుంచి నిర్మూలించవచ్చు అనేది నా ఆలోచన. 1.5 ppm ఉంటే అంతవరకు పర్వాలేదు, నార్మల్. కానీ కనిగిరి ప్రాంతంలో 8 to 10 ppm వరకు ఉన్నది. అంటే హౌ డేంజరస్ ఇట్ ఈస్ అనేది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? గతంలో కూడా ఇది ఉంది, కానీ ఇప్పుడు ఇంత కాన్సన్ట్రేషన్ ఇంకా కాన్సన్ట్రేషన్ గతంలోనే ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గతంలో బావిలో నీరు తాగేవాళ్ళు, సన్ ఎక్స్పోజర్ వల్ల కొంత ఎగ్జాస్ట్ అయిపోయేది, ప్లస్ ఓపెన్ దీని వల్ల ఉండేది. ఈ రోజు ఏమవుతుందంటే ఈ బోర్లు వేసేసి 200 అడుగులు 300 అడుగులు 400 అడుగులు కింద భూమిలో ఉన్న కాన్సన్ట్రేటెడ్ ఈ ఫ్లోరైడ్ని పైకి లాగటం జరుగుతూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే వాట్ దే కన్జ్యూమ్ ఈజ్ హై కాన్సన్ట్రేటెడ్ ఫ్లోరైడ్ కంటెంట్ డ్రింకింగ్ వాటర్. అయితే ఇప్పుడు తెలివిగా ఏం చేస్తారు, ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టాము, బబుల్స్ తాగుతున్నాం, లేకపోతే సాగర్ జలాలు వచ్చిన కుళాయిలో పట్టుకొని బిందులో తాగుతున్నారు. కానీ బట్ ఇండైరెక్ట్గా ఇట్స్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇన్ విచ్ వే అంటే పశువులకేమో వాడు బావిలో బోర్ వాటర్ పోస్తాడు, పంటకి బోర్ వాటర్ వాడతాడు, వాడు పండించే కూరగాయలకు బోర్ వాటర్ వాడతాడు. దీని అన్నింటిలో ఆల్రెడీ ఫ్లోరైడ్ ఉంటుంది. ఆల్రెడీ మా సాయిల్లో మీకు గతంలో చెప్పినట్టు సాయిల్లో కూడా ఫ్లోరైడ్ ఉంది. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఆర్సనిక్ అని క్యాన్సర్ కణాలను చంపే లక్షణాలు గల ఒక ట్రేస్ ఎలిమెంట్ ఆర్సనిక్ అంటే. ఆ ఒక పెదగోగులపల్లి అనే విలేజ్ సిఎస్ చంద్రశేఖరపురం మండలం, ఆ విలేజ్లో మేము వాటర్ శాంపుల్ టెస్ట్ చేస్తే అక్కడ అది కూడా ఉంది దాంట్లో. అది తాగితే మనిషి ఇండైరెక్ట్గా ఒక క్యాన్సర్ కణాలు ఏదైతే జబ్బు వస్తారో దాన్ని వాడతారు. అంటే భయంకరమైన అది అసలు అదే వీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాం కానీ బట్ పర్మనెంట్ సోర్సెస్ కంటిన్యూస్గా అన్ని విధాలుగా సర్ఫేస్ వాటర్ అనేది రావాలి. సాగు జలాలు వచ్చి అక్కడ పడితేనే కనిగిరి నుంచి ఫ్లోరైడ్ విముక్తి చేయగలం. ఈ మిగతా ఏం చేసినా టెంపరీ రెమెడీస్ తప్ప పర్మనెంట్ రెమెడీ కాదు. ఒక ఆరోపణ అయితే ప్రజలనుకున్న ప్రజాప్రతినిధులు మాత్రం మినరల్ వాటర్ తాగుతున్నారు, ఆ ప్రజలు మాత్రం ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని. అది ఎప్పుడు మీకు అనిపించలేదా అట్లా? మీరు అన్నమాట వాస్తవమే. ఈరోజు ప్రజాప్రతినిధి అంటే మీ అందరికీ తెలుసు, వెరీ ఎక్స్పెన్సివ్ పార్ట్. గతంలో ప్రజలతో ఉండేవాడు ప్రజాప్రతినిధి. ఈరోజు అంతా కార్పొరేట్ కంపెనీస్ వచ్చినాయి. ఈవెన్ స్నానాలు చేసే వాళ్ళు ఉన్నారు దాంట్లో. మీకు ఇంకా మీరు తాగుతున్నారు అనుకుంటున్నారు, కానీ
ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు బబుల్స్ తెప్పించుకొని స్నానం చేసే వాళ్ళు ఉన్నారు. మేము ఆ రేంజ్ కాదు, బట్ అన్అవాయిడబుల్ కండిషన్ వెన్ దెర్ ఈజ్ అఫోర్డబిలిటీ వీఆర్ డ్రింకింగ్. మనం చేయగలిగినంత వరకు మా స్థాయిలో మేము చేసాం, ఇంకా చేయడానికి ప్రయత్నించాం తప్ప మీరు కూడా ప్రజాప్రతినిధి కాబట్టి మీకున్న వనరులు పోగొట్టుకొని వాళ్ళలాగా బతకండి అని చెప్తే అది ఫూలిష్నెస్. వాట్ బెటర్ వీ క్యాన్ గివ్, వాళ్ళకు కూడా ఏం చేయగలం అనేది. అంటే మీ వనరులు పోగొట్టుకోమని ఎవరు కోరుకోరు, బట్ మీరు కూడా కొంత చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అక్కడ. అంటే అది ఒక రోజుతో స్టార్ట్ అయ్యేది కదా, దాదాపు 100 years ఆఫ్ స్టోరీ. అంటే దీంట్లో నేను మీ ఒక్కళ్ళ గురించి చెప్పట్లే, మీలాగా ఎవరైతే ఎవరు వచ్చినా మై రిక్వెస్ట్ టు ఎనీ గవర్నమెంట్, ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎనీబడి ఇన్ ద ఈవెన్ మై అపీల్ టు ది వరల్డ్ వైడ్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు, ట్రై టు అడాప్ట్ అవర్ విలేజెస్, అట్లీస్ట్ వన్ విలేజ్ బై డూయింగ్ వాట్ బెటర్ యూ కెన్ డూ. ఇప్పుడు ఎవరిని అన్ని గ్రామాలు దత్తత తీసుకోమని మనం చెప్పే పరిస్థితులు. గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ దేర్ లెవెల్, వాట్ బెస్ట్ దే ఆర్ డూయింగ్. బట్ ఇంకా చేయటానికి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనే కొంతవరకు ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం. వెలుగొండ ప్రాజెక్టు ఎందుకని అంత స్లోగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? యాక్చువల్గా అది టెక్నికల్గా ఇంజనీర్ పీపుల్ వాళ్ళకి నిర్లక్ష్యం కూడా ఉంది. కాలువలు తయారైనాయి, మొండెం లేకుండా బాడీ మొత్తం తయారు చేసి పెట్టాం. ఈరోజు 2009లో మేము ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ అయిపోతుందని చెప్పి మేమే గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి ముందు కాలువలు కావాలని చెప్పేసి, ఎందుకంటే గతంలో మేము దెబ్బతిని ఉన్నాం. సాగర్ కాలువలు లేకపోవడం వల్ల మేము నీరు కోల్పోయాం. సో దాని ద్వారా మేము అప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి కాలువలన్నింటినీ ముందే తవ్వించే కార్యక్రమం చేసాం మా ప్రాంతంలో. కానీ ఏదైతే మేజర్ పార్ట్ ఉందో ఆ కొండలో నుంచి ఆ టన్నల్ బోరింగ్ మిషన్స్ అవి టెక్నికల్గా రాంగ్ డైరెక్షన్ వల్ల లోపల ఉన్న వీళ్ళు దాన్ని ఏమంటారు సాయిల్ టెస్టింగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కొన్ని నెగిటివ్ వల్ల కానీ ఏమని కానీ ఈ బోరింగ్ మిషన్ ఏదైతే హార్డ్ ఉండాల్సిన లోపలికి వెళ్ళిన తర్వాత సాఫ్ట్ తగులుతుంది. సాఫ్ట్ తగిలి ఎంతైతే కటింగ్ కావాలో అంత కావటం లేదు. దాని నిర్లక్ష్యం కొంత జరిగింది, అది టెక్నికల్గా ఉంది. ఇప్పుడైనా గవర్నమెంట్ దాని ఏదో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎత్తిపోతలు చాలా కడుతున్నాం, వాటికన్నా కూడా అది చాలా ప్రయారిటీ అని కూడా నేను కోరుతాను. ఆ టెక్నికల్గా రెండవది కూడా సైడ్ నుంచి మొదలు పెడుతున్నామని చెప్పారు. ప్రజల నుంచి అగెనెస్ట్ విప్లవాత్మకంగా వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితిని తీసుకురావద్దని కూడా గవర్నమెంట్ కోరుతారు. ఆల్మోస్ట్ రోజు ఒకరు చనిపోతున్న పరిస్థితి. సో వెలుగొండ ప్రాజెక్టును ఇది నాట్ ఓన్లీ కనిగిరి 56 మండలాల్లో ఉన్న ప్రకాశం జిల్లాలో దాదాపు 28 గ్రామాల్లో ఇది ఆల్రెడీ ఉంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు చీమకుర్తి ప్రాంతంలో ఈ గనులు దవ్వటం వల్ల భూసార కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి అక్కడ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళంతా వలసదారు కూలీలు కాబట్టి ఇంపాక్ట్ వాళ్ళ చనిపోయిన తర్వాత వెళ్ళిపోవడం లేదా కొద్ది రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోవడం వల్ల ఇంపాక్ట్ కలగడం. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ హెజార్డస్ కండిషన్. సో మీ 5 ఏళ్ల ఎమ్మెల్యే కెరీర్లో మీ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ, కనిగిరి నియోజకవర్గంలో లిక్కర్ సిండికేట్ని శాసించే వాళ్ళకి నిజమేనా? అంటే ఒక విధంగా ఒప్పుకోవాలంటే ఫస్ట్లో మా ఫాలోవర్స్ కొంతమంది ఒక రాంగ్ ఫస్ట్ ఇయర్లో ఆ మిస్టేక్ జరిగింది. అంటే జరిగిన దాన్ని మంచి జరిగినప్పుడు మా మీద ఆశించినప్పుడు చెడు జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్లో కొంత మా ఫాలోవర్స్ తప్పు చేయటం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసి ఎక్కడైనా జరగలేదు. మీరు ఎప్పుడైనా ఎనీ ఓపెన్గా డిబేట్లో ఎనీథింగ్ ఇస్ ఫస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్, నేను కొత్తగా గెలిచాను ఎమ్మెల్యేగా, నాకు కొన్ని తెలియవు. ప్రతి లీడర్కి కొంత భయపడేది ఉంటుంది. నాది వయసు చిన్నగా 35 years నేను ఎమ్మెల్యే. కొంతమంది పెద్దలు ఎదురు చెప్పలేకపోవటం, కొంతమంది మా రిలేటివ్స్ కొన్ని రాంగ్ ట్రాక్ పట్టించారు. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ వర్క్ ఇది 2009 and 10. ఆఫ్టర్ 10 తర్వాత ఎటువంటి క్లీన్ చిట్గా నేను ఉన్నానని నాది. యూ క్యాన్ ఎనీ లిక్కర్ కానీ దాని తర్వాత మనం చేసిన విధానం కానీ మీరు కనుక్కోవచ్చు. ఈ 5 ఏళ్లలో నేను ఈ సమస్యను పరిష్కరించాలనుకొని చేయలేకపోయానన్నది ఫ్లోరైడ్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా కనిగిరి కాన్స్టిట్యున్సీలో? నేను కనిగిరి ప్రాంతాన్ని ఏదో విధంగా మాకు యాక్చువల్గా మేము హయ్యెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ డిపో ఏంటంటే కనిగిరి ఆర్టీసీ డిపో. మేము దాని ఫస్ట్లో ఉంటాం జిల్లాలో. ఒక విధంగా చూస్తే స్టేట్లో కూడా మేము అనుకుంటాం అంత చిన్న డిపోలో హయ్యెస్ట్ వచ్చిందంటే కారణం ఏంటంటే కనిగిరి నుంచి ప్రతి వాడు వలస ఉంటాడు. కనిగిరి వాళ్ళు లేని గ్రామాలు అనేవి ఎక్కడ లేవు. కనిగిరి ప్రజలు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, అండమాన్ నికోబార్ వెళ్ళినా ఉంటారు, అమెరికా వెళ్ళినా ఉంటారు, ఆఫ్రికా వెళ్ళినా ఉంటారు, ఉగాండా వెళ్ళినా ఉంటారు. ఇంకా మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే వారు లేని గ్రామాలంటూ నాకు తెలిసి ఉండవు. భారతదేశం మొత్తం బాంబే కానీ మాకు ఎలక్షన్ అప్పుడు పెద్ద ఈ ప్రచారంకి వెళ్ళేటప్పుడు
ఐ హ్యావ్ టు గో టు బాంబే, పూనా, చెన్నై, బెంగళూరు, నెల్లూరు, ఇటు నుంచి వస్తుంటారు. చిత్తూరులో ఉన్నారు మళ్ళీ. అట్ ది సేమ్ టైం ఒంగోలు రావాలి, విజయవాడ రావాలి, గుంటూరు రావాలి, రాజమండ్రి, వైజాగ్, ఈ ప్రాంతాలన్నీ కంపల్సరీగా ఎక్కువ మేజర్ పార్ట్. ఆర్మూరు, బోధన్, ఆర్మూరు, డైరెక్ట్ ఆర్మూరు, బోధన, బయ్యారం, అంటే ఎక్కడైతే ఏ పనైనా చేసి బతకాలంటే మాకు అక్కడ పూట జరగిన పరిస్థితుల్లో పుట్టినవాడు కొద్ది కాళ్ళు రెక్కలు రాగానే ఈ ఫ్లైట్ అది డిఫరెంట్ వరల్డ్. ఈరోజు మేము కూడా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఉన్నామంటే మా ఫాదర్ చిన్నతనంలో మహారాష్ట్ర వెళ్ళి కాంట్రాక్ట్స్ చేస్తూ ఆ వచ్చిన వనంలో మనం ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం వల్ల కొంత సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాం అనేది తెలియదు. ఎవరైతే గ్రామాల్లో ఉండిపోయారో వాళ్ళంతా ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలయ్యి ఇండైరెక్ట్గా ఇబ్బంది పడతాం. సో అది కూడా లేక్ ఆఫ్ గవర్నమెంటేగా. మైగ్రేషన్ అదే చెప్పేది, నిర్లక్ష్యం చేయబడింది. గతంలో ఎవరు జరిగినా స్థానికంగా ఉన్న అప్పుడు ప్రజాప్రతినిధులు చెప్పిన మాటని వాళ్ళు ఆలకించకపోవడం చేత కానీ ఇది మొత్తం డైరెక్ట్గా జరిగింది. ఇప్పుడు మేము అనేది అదే చెప్తున్నాం, ఇండస్ట్రీస్ ఎక్కడో కాదు. ఇప్పుడు నిమ్స్ అనే మేము సెంట్రల్ గవర్నమెంట్తో దాదాపు 46,000 కోట్ల రూపాయలతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒకటి సీఎం గారి నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారిది, గీతారెడ్డి గారి నియోజకవర్గం, మూడోది కనిగిరి తెచ్చాం. అది ఓవర్ నైట్ జరిగే ప్రాజెక్ట్ కాదు. కానీ దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా కోరుతున్నాం, మీరు దొనకొండ కాన్సన్ట్రేట్ చేయమంటే మా కనిగిరిలో 2,000 ఎకరాలు దాదాపు మేము ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఆ ప్రాంతంలో ఇస్తాం. మా ల్యాండ్స్ అన్ని వేస్ట్ ల్యాండ్స్, మీరు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతున్నాం. గతంలో ఆ నిమ్స్ని కూడా తొలగించాలనే ప్రయత్నం చేయటం కూడా జరిగింది. కానీ తిరిగి ప్రభుత్వంలో ఒత్తిడి మేరకు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశాం. కానీ డెవలప్మెంట్ అక్కడ ఇంకా ఫార్వర్డ్ కాదు. ఈ నిమ్స్ అనే ప్రాజెక్టు వల్ల ఏమైందంటే 46,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయితే వేరే కంపెనీస్ ఇక్కడ వస్తే ఈ వలసలు నివారించాలనే ఉద్దేశంతో దీన్ని మేము అప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తుంది కానీ డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. పేరుకే దాన్ని అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కానీ డెవలప్మెంట్లో జీరో యాక్టివిటీ, ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. ఈ ప్రాజెక్టు ఈ రోజు నుంచి అంటే మేము తీసుకొచ్చిన రోజు నుంచి ఈ రోజు మొదలు పెడితే ఇప్పటికి 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. జీరో డెవలప్మెంట్ ఉందండి. మై రిక్వెస్ట్ ఏంటంటే దాని మీద ఎక్కువ చేయండి. ఈ ప్రాంతాల్లో మీరు ఫర్టైల్ ల్యాండ్స్ ఇక్కడ అన్ని చేసి ఇక్కడ డెవలప్ చేసే కన్నా దెర్ ఆర్ వేస్ట్ ల్యాండ్స్. ఇప్పుడు ఆర్టీసీ గ్యారేజ్ ఉంది, యూ కెన్ బిల్డప్ దేర్. ఎంప్లాయ్మెంట్ సౌకర్యం ఉంటారు, లేబర్ దొరుకుతారు, తక్కువలో దొరుకుతారు. ఈ వలసలు నివారించిన వారు తాగడానికి మంచినీళ్ళే లేని చోట ఇవన్నీ పెట్టినా ఏం ఉపయోగం అన్నది ప్రభుత్వ ఆలోచన అని చెప్పేసి వదిలేయలేరు కదా. దానికి ఒక్క తాగునీరు నువ్వు తీసుకురాగలిగితే మిగతా వనరులు అక్కడ ఉన్నాయి కదా. లేబర్ ఉన్నారు, వారికి నీరు ఇచ్చే అది కూడా తప్పేనా అంటే వాళ్ళని వదిలేస్తారా? ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటారు. సోలార్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి, ఫుడ్ పార్క్స్ డెవలప్ చేయండి. ఇప్పుడు మాకు రామాయపట్నం పోర్టు కూడా వస్తే ఇది బేస్డ్ జోన్గా ఉంటుంది, రిజర్వ్ జోన్ కింద. ఆ నిమ్స్ అనే ప్రాజెక్టు చేస్తే నేను ఎమ్మెల్యేగా నా ప్రయత్నంలో సఫలీకృతమైనట్టు నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడే వలసలు నివారించగలం ఆ ప్రాంతాన్ని. అది పెద్ద ప్రాజెక్టు, ఇట్ టేక్స్ 20 years ప్రాజెక్టు, 40కి ఫినిష్ కావచ్చు. కానీ భగవంతుడు అవకాశం ఇస్తే మటుకు తప్పకుండా ఆ నిమ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టి దాన్ని చేయగలని. ఎందుకంటే మేము ప్రయత్నం చేసాం, ఏ ఇండస్ట్రీ తీసుకురావాలి, ఎక్కడ ఎవరితో చేయించాలి, ఏదైనా మాట్లాడి చేద్దామన్నా అక్కడ ఉన్నామన్నారు. మాకు కొండ ఉంది, ఆ రాయి దేని పనికిరాదు. ఈవెన్ ఈ శాండ్ కోసం ట్రై చేసాం మేము, న్యాచురల్ ఆర్టిఫిషియల్ శాండ్, బట్ మా కొండ దానికి పనికిరాదు. పోనీ ఏదో రాయి పనికి వస్తుంది అంటే దానికి పనికిరాదు, మెటల్కి పనికి వస్తే పనికిరాదు, వాటర్ ఉండవు. ఈ ప్రాంతాల్లో ఏది చేసినా ఫైనల్గా లెమన్ ఇండస్ట్రీస్ పెట్టాలని అంత ఇండస్ట్రీ డెవలప్ చేసేంత సెక్టర్ లేదు. కోల్డ్ స్టోరేజ్ డెవలప్ చేయాలంటే అక్కడ ఓనర్ లేదు. దిస్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైనా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడెక్కడో కాకుండా ఒక వాటర్ సోర్స్ని, డ్రింకింగ్ వాటర్ సోర్స్ని, ఇన్ని పైప్ లైన్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ నదుల అనుసంధానం ఇవన్నీ చేసే కార్యక్రమంగా కనిగిరి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టమని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు, ప్రస్తుతం సైలెంట్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ తిరిగి నిలబడదు అని నమ్మటం వల్ల సైలెంట్ అయ్యారు. ఆ ప్రజల ఆగ్రహానికి గురయ్యి కొంత మాకు అది ప్రజల్లో మనం వెళ్ళలేకపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అది చెప్పే మాధ్యాలు లేకనో లేకపోతే దాని ప్రజెంటేషన్ నాయకత్వం లోపం వల్ల ఈరోజు రాష్ట్రంలో నాయకత్వం సరైన ఇది లేకపోవటం వల్ల ప్రజలే పోలేకపోతున్నారు.
దాంతో కొంత కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ప్రజలతో వాళ్ళతో ఉండటం జరుగుతాం, వాటి మీద పోరాటం అక్కడ స్థానికంగా చేయటం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం సరిగా ముందుకు వెళ్ళలేకపోతుంది. పోరాటం ఒక గైడ్ లైన్ సరిగ్గా లేదనేది మా ఉద్దేశం. అంటే ఏ రూపన అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల మీదే కదా ప్రతిపక్షం చేసేటటువంటి ప్రతిపక్షం అంటే ఈరోజు ప్రతిపక్ష హోదా చేయడానికి శాసనసభ్యులు లేరు, ఎంపీలు లేరు, ఉన్న ఎమ్మెల్సీలంతా పార్టీలు మారారు. ఆ ఒకరారా ఉంటే టైం అయిపోయింది. సో ఈ దశలో మనం ఎక్కడ ఏ ప్రతిపాదన ఎక్కడ ఏ చోట మనం మాట్లాడే పరిస్థితి లేదు. అంతా ఎంతో అంటే మీ మీడియాలో చెప్పాలి. మీడియా వార్తలు ఈరోజు పట్టించుకునే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. మేము ఎంతో పోరాడాం, దాదాపు 2.5 సంవత్సరం మా పోరాటం ఎంత చేసినా కూడా ప్రజల్లో నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇంకా కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తారనే పొజిషన్ ఇంకా కనపడదు. బట్ ఇట్ టేక్స్ స్టిల్ టైం అనుకుంటా. ఆ గాయం ఇంకా మానలేదని మా ఫీల్. అంటే గతంలో కూడా ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఈ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. సో అట్లాంటి వ్యతిరేకతే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చు. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అని మీలాంటి నాయకులు నమ్మడం మరింత డేంజరస్ కదా పార్టీకి. అంటే బేసిక్గా గతంలో ఉన్నప్పుడు 3 టైర్ సిస్టమ్ ఉండేది. సీనియరు, మీడియాలు, లో అని ఉంటుంది. ఇప్పుడు అంతా సీనియర్సే ఉన్నారు. వారు అక్కడ ఆ ప్లేస్ నుంచి ఎవరు కదలరు, గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటున్నారు. ఆ రోజులు ఇందిరాగాంధీ గారు ఉన్నారంటే 3 టైర్ సిస్టమ్ ఉండటం వల్ల ఒక లీడర్ పోతే నెక్స్ట్ లీడర్ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దశ దిశ చూపించే నాయకుడు లేకపోవటం మైనస్. కాంగ్రెస్ పార్టీ దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. సరిగ్గా అదే దాని గురించి మేము మాట్లాడకూడదు. పార్టీ పరంగా ఎవరు ఎంత పనిచేస్తున్నారు అనేది మీరు ఆలోచించమని నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో స్తబ్దతగా ఉన్నారు అంటే వేరే పార్టీకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారు? వేరే కానీ ప్రజల నిర్ణయం ప్రకారం టైం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుందామని వెయిట్ చేస్తాం. అంటే రాజకీయంగా అయితే శూన్యంగా ఉండటానికి అవకాశం లేదు. ఎక్కడో ఉగ్రసేన అనే ఒక ఇది ఎస్టాబ్లిష్ చేసి కనిగిరి ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలకు తగ్గట్టుగా మన చేతనైన పనులు గవర్నమెంట్ పట్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు పోరాటం అవన్నీ చేయటం జరుగుతూ ఉంది. ఉగ్రసేన అనే దీని మీద ఒక యాక్టివిటీస్ చేసుకుంటూ నియోజకవర్గ స్థాయి వరకు పరిమితిలో ఉంది. అయితే రాహుల్ గాంధీ క్రియాశీలకంగా వస్తున్నారు, మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ లెవెల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఆ విషయంలో ఎందుకని మీరు విశ్వసించలేకపోతున్నారు? మేబీ ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఈ రోజున్న పరిస్థితి బెటర్ ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే అది ఎప్పుడైనా మేము ఈరోజు ఈ దశకు రాగలిగామంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్. వేరే పార్టీలో అయితే అంత ఈజీగా ఛాన్స్ వచ్చి ఉండేది కాదు. బట్ ఇప్పుడు హోప్ పార్టీ బాగుపడితే మేము మాకన్నా ఎక్కువ ఆనందపడే ఎవరు ఉంటారు. ఆ విధమైన ఆలోచన ఎప్పుడైనా మీ అధిష్టానానికి తెలియజేసేదా? కొంత మెసేజ్ ఇవ్వటం జరిగింది. 3 టైర్ సిస్టమ్ లేకపోవడం వల్ల సరైన లీడర్ని తీసుకోండి. ఈరోజు ఒక లీడర్ని కాన్ఫిడెన్స్ ఇస్తే కానీ ప్రజలు మళ్ళీ మన పక్క రారు. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇవన్నీ చెప్పేసి అది నెగ్లెక్ట్ చేసింది. మనం చేసిన తప్పిదాన్ని కింద మనం ఇది మా వల్ల తప్పిదం జరిగిందని మీరు క్షమాపణ కూడా కోరే మెసేజ్ చెప్పాలని కూడా కోరాం మేము అధిష్టానం. క్షమాపణ ఎట్లా చెప్తుంది? ఆల్రెడీ తెలంగాణ ఇప్పుడు ఇక్కడ క్షమాపణ చెప్తే తెలంగాణలో మళ్ళీ అక్కడ ఈరోజు 2 రాష్ట్రాలు ఇబ్బంది పడేది కానీ మాకు వచ్చిన ఫీడింగ్ వల్ల కొంత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని మెసేజ్ అట్లీస్ట్ ప్రజల్లో పోతే మనం పశ్చాత్తాపడ్డామంటే ఆంధ్ర ప్రజలు కొంతవరన క్షమిస్తారేమో అని ఆలోచన. సో అదే కదా ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో అంటే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలు ఆ పశ్చాత్తాపం ఉంటేనే చేయటమే కదా చేస్తున్నారు. దాన్ని ఈరోజు 3 సంవత్సరాలు అయిపోయింది. తిరిగి రాష్ట్రానికి ఈ నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుడి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు కదండి. ఉన్నాడుగా నాయకుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి గారు కొనసాగుతున్నారు. ఆయన ప్రతిరోజు ఏదో జిల్లాలో పర్యటిస్తూ ఉంటారు. దాన్ని ప్రజల్ని ఎక్కువ ఆకర్షించి ఈ జరిగిన దీన్ని ఓవర్కమ్ అయ్యేదానికి కృషి చేయాలి. అంటే ఇంకా స్ట్రెంత్ పెంచాలని చెప్తాను.
అంటే ఎక్స్పోజర్ ఉన్న నాయకుడు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఎవరో ఒక కంపల్షన్. కానీ కంపల్షన్గా ఇంకొక పార్టీ పుట్టుకొస్తుంది జనసేన పేరుతోటి, పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రాంతీయ పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి, దాని గురించి పెద్ద. జాతీయ పార్టీలో దాని సమర్థవంతమైన లీడర్షిప్ ఇప్పుడు స్టిల్ ఎస్టాబ్లిష్ అయితే ప్రజలు ఆ పార్టీతో పక్కన ఉంటారనేది ఒక నిదర్శనం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన, కాంగ్రెస్ ఒకసారి పడిపోయి మళ్ళీ లేచిన, ఇవన్నీ కూడా దానికే నిదర్శనం అనుకో. ఉగ్రనరసింహారెడ్డి గారు ఉగ్రసేనతోటి తెలుగుదేశంలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజల నిర్ణయాన్ని ప్రకారం సరసా వహిస్తారని చెప్తున్నాను. ఉగ్రసేన తరఫున పోటీ చేయొచ్చాము. అంటే మీ ఇండిపెండెంట్గానే కొనసాగుతారు? ఆల్రెడీ మా దాదాపు బూత్ కమిటీ స్థాయి నుంచి అన్నీ డిసైడ్ అయి ఉన్నాం. ఈరోజు మీరు కనిగిరి నియోజకవర్గంలో మీరు ఏ ప్రజల్ని మీరు సర్వే చేసినా పబ్లిక్ మా పక్క ఉన్నారు. ఎందుకంటే మేము ప్రజా సమస్యల పక్క పోరాడుతూ ప్రజలతో ఉండడం మాకు అలవాటు. కార్పొరేట్ నాయకులం కాదు. ఆల్వేస్ వీఆర్ విత్ ద పబ్లిక్. నా ఎమ్మెల్యేగా నేనున్న 1800 రోజులు 1500 రోజులు ప్రజలతో ఉన్నాను. మిగతా రోజుల్లో హైదరాబాదు, గుంటూరు ఏదో కొన్ని వాళ్ళ పనుల మీద తిరిగాను తప్ప నా సొంత పనులు ఎమ్మెల్యే ఉన్నప్పుడు హాస్పిటల్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ రోజు మేనేజర్స్ ఏదో సిగ్నేచర్ ఇంపార్టెంట్ వచ్చింది. ప్రజలతో ఉన్న ప్రజా జీవితంలో ప్రజలతో ఉండాలనే కాంక్షతోనే రాజకీయాలు రావడం జరిగింది. అవకాశం ఇచ్చిన వాళ్ళతోనే ఈరోజు ఓడిపోయినా లేకపోతే పార్టీ లేకపోయినా కూడా ప్రజలతోనే ఉంటాం. కానీ మీ ప్రత్యర్థులు చెప్తోంది ఉగ్రనరసింహారెడ్డి స్థిర నివాసం గుంటూరులో ఉంటుంది, ఆయన పొలిటికల్ కెరీర్ కనిగిరిలో ఉంటుంది. ఆ ప్రత్యర్థులు ముందు వారు సరిగా ఉండి నా మీద ఆరోపణ అది నిజమో కాదు ప్రజలు అడగండి తెలుసు. అంటే నేను నెలకి 15 నుంచి 20 రోజులు ఉంటాను నియోజకవర్గం ప్రజలతో. ఏ సమస్య ఉన్నా నాకు ఇక్కడి నుంచి స్టేయింగ్ ఆఫ్ అంటే వ్యాపారపరంగా హాస్పిటల్ చూసుకుంటూ ఇక్కడ ఉండటం జరుగుతుంది. కానీ ప్రజా సమస్యలు అంటే ఫోన్ వచ్చిన 2 గంటల్లో నేను కనిగిరిలో ఉంటాను. నాకు ఈరోజు కనిగిరి 2 hours చేయాలి. మంత్లీ ఎన్ని రోజులు ఉంటానో ప్రజలను అడిగితే చెప్తారు. వారు అడిగితే ఇంకా గుంటూరు పోయి అని వాళ్ళే చెప్తుంటారు. ఆ పొజిషన్లో మనం ప్రజలతో ఉండాలనేది కోరిక. లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ ఇవన్నీ పెట్టుకొని ఇంకో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇంకో విధంగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో నేను లేను. నాకున్నది ఇది లైవ్లీహుడ్. నా బతుకు తెరుగు, నా లైఫ్కి ఇది హ్యాపీ, కంఫర్టబుల్. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ విత్ ద పబ్లిక్. దట్స్ మై మోటో. సో భవిష్యత్ ఏంటి? భవిష్యత్తు ప్రజల్లో ఇచ్చే అవకాశాన్ని బట్టి ప్రజాసేవతో ఉండాలని 19 తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడైతే రాజకీయంలోనే కొనసాగాలనేది నేను. తెలుగుదేశం పిలుస్తోంది అంటున్నారు కొంతమంది, వైసీపీ రమ్మంటోంది అంటున్నారు మరి కొంతమంది. మీ మిత్రవర్గంలో వస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ టైం కోసం టైము ప్రజలు నిర్ణయిస్తారని చెప్పింది దానికే. ఎందుకంటే మన చేతిలో ఏముండదు కదా, ప్రజల నిర్ణయం. పోయినసారి మరి కాంగ్రెస్ అంత పెద్ద జాతీయ పార్టీలో నాకు బీఫామ్ వచ్చినా వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు అంటే రేపు ప్రజలు ఏం కోరుకుంటారో వాళ్ళ నిర్ణయం ప్రకారం పోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఇది కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో స్పెషల్ చిట్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.